ఇప్పుడు మాంసాహారం తినేటువంటి వారు మంత్రపఠనం జపించవచ్చా? ఇక్కడ మాంసాహారం అంటున్నారు. వీడు మనస్సు తృప్తి ఉండాలా, మనశ్శుద్ధి ఉండాలా, ఆత్మ నివేదన, ఇవి రెండు భక్తి మార్గాలే. ఆత్మ నివేదన కూడా భక్తి మార్గమే. పూర్వకాలంలో ప్రాణత్యాగం చేసుకునేవారు. ఆ శక్తి మనకు ఆపాదన కావాలంటే ఆత్మార్పణ చేసుకునేటువంటి వారు. ఆత్మ నివేదన అంటే అది. అలా ఫస్ట్ వీడి ఆత్మ దేవుడి మీద ధ్యానం ఉండాలి. అంతే తప్ప మాంసం తిన్నాను నేను ధ్యానం చేస్తే పనికి రాదేమో, లేకపోతే నేను మాంసం తింటే ఈ మంత్ర జపం చేయకూడదేమో అనేది పక్కన పెట్టండి. అయితే దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. ఒక మంత్ర దీక్ష తీసుకుంటే కనుక దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే సూర్యోదయానికి పూర్వం లేచి స్నానం చేసుకొని మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఓకే. జపం చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు అందుకని మంత్ర దీక్షకి ఏదంటే ఒకవేళ దీక్షగా చేయదలుచుకుంటే మాంసాహారం వదిలేయటం మంచిది. దీక్షగా పెట్టుకుంటే కొంతమంది మంత్రోపాసన గురూపదేశం తీసుకుంటారు. అంటే కొన్ని కామ్యాలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి ఈ కామ్యం కోసం నేను చేసుకుంటున్నానండి, అది నెరవేరితే ఇంత జపం ఇన్ని లక్షలు జపం చేసుకుంటున్నానండి అన్నప్పుడు మాంసాహారం వదిలేయాలి. అప్పుడు తినకూడదు ఇక. ఒకవేళ కాదండి నార్మల్గా నేను చేసుకుంటున్నాను, ఏదో జపం గురుగారు ఇచ్చారు నాకు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే చేసుకోండి. అలాంటప్పుడు మాంసాహారం వర్జించాలని ఇక్కడ లేదు. పొద్దున పూట మీరు చేసుకోవటం వదిలేయటం అంతవరకే. మళ్ళీ మీరు తలస్నానం చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇబ్బంది లేదు. కాబట్టి మళ్ళీ మనం మంత్రోపాసన దీక్ష కూర్చొని మళ్ళీ తలస్నానం చేస్తారు. అదే అసలు తలస్నానం ఎందుకు చేయాలి అని అంటే ఇక్కడ కూడా అంటే మన పాపాలని ఒక కేశాల్లోనే ఉంటుంది. అందుకని తలస్నానం చేయాలి. ఓకే. అందుకని మాంసాహారం తిన్నవాడు మళ్ళీ అది ఆ మంత్ర మనకు పవిత్రం కావాలి అంటే అందుకనే తల మీద నుంచి స్నానం చేస్తే కనుక మళ్ళీ వాడు ఉపాసన అర్హుడవుతాడు. అలా అందుకని చెప్పి ఈ మాంసాహారం భుజించేవాడు మాంసం తింటే ఎక్కడ చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. అలా రూల్ ఎక్కడైనా ఉన్నది అని అంటే మాంసాహారం తింటే దానికి రూల్స్ అంటే కామ్యం, నువ్వు ఒక కోరికను పెట్టుకొని చేసుకుంటున్నావు అనుకోండి, దానికి మాత్రం రూల్స్ నియమాలు పాటించడం, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా పాటించాలి. మంత్రోపదేశం అందరూ తీసుకుంటారు. పూర్వకాలంలో గురువు దగ్గరికి వెళ్తే పిలిచి మరీ ఇచ్చేటువంటి వారు. ఇప్పుడంటే తక్కువగా అయిపోయినారు కానీ పూర్వకాలంలో గురువుగారులే పిలిచి నమస్కారం చేసుకుంటే వాళ్ళకు ఉద్ధరించేసి ఇచ్చేటువంటి వారు. ఇప్పుడు ప్రతిదీ కూడా వీళ్ళు అడగడం వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు గురువుగారే ఇచ్చేవారు, మొహం చూసి రమ్మని తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టి మంత్రోపదేశం ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారింది, వీళ్ళు అడగటం వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అలా అనుకోకుండా అయాచితంగా మంత్రోపదేశం జరగడం చాలా విశేషం. అలా వచ్చిన మంత్రాన్ని మనం నిర్మలంగా పఠిస్తూ ఉంటే మన జ్ఞానం అంటే భక్తి అనేది మనలో ఉండాలి. అంతే అది తింటే మనలోన భక్తి పోతుందేమో, ధ్యానం పోతుందేమో అన్నది కాదు. మాంసాహారం తినకుండా ఎవరూ లేరు. పూర్వకాలంలో మాంసాహారం అంటే ఇక్కడ మనము మాంసాహార నిషిద్ధము అన్నాను. కొన్ని వర్ణాల వారు మరి క్షత్రియులు ఉన్నారు, మరి మాంసాహారం రాజోపహారంలో మాంసం ఉంటుంది క్షత్రియ ధర్మంలో. ఎందుకంటే క్షత్రియులు ఆ విధంగా వాళ్ళు పరిపాలన చేసేటువంటి వారు. ఇక బ్రాహ్మణులు అని అంటారా, ఇక రకరకాల ప్రాంతాల వారీగా కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చేపల్ని తినేటువంటి వారు జలపుష్పాలు అంటారు. అక్కడ ఆ ప్రాంతంలో ఈశాన్య భారతదేశంలో వెళ్తే అక్కడ వాళ్ళు తింటారు, అది ఆచారంగా. మనం ఏం చెప్పలేము, అక్కడ వాళ్ళు దొరుకుతుంది అదే. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాచారాలను బట్టి మనం నడుచుకోవాలి వెళ్ళాలి. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో చొక్కా ఇప్పకుండా కార్యక్రమం చేయిస్తారా? అదే నార్త్కి వెళ్ళండి, వాడు చొక్కా వేసుకొని దాని మీద బనీని వేసుకొని దాని మీద మళ్ళీ స్వెటర్లు వేసుకొని అక్కడ వాడు ప్రాంతంలో వాడికి చలిని తీవ్రతను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి వాడు ఉంటాడు. ఇప్పుడు కాశీలో ఉంటుంది మహాక్షేత్రం, అది మరి అక్కడ వాళ్ళు జుబ్బాలు వేసుకొని లోపల అభిషేకాలు అవి చేయిస్తారు. అంతే వాళ్ళు చొక్కా. మనం ఏంటంటే ఇక్కడ అభిషేకం చేయాలంటే చొక్కా తీసేసి మంచిగా సాంప్రదాయ దుస్తులు వేసుకొని అభిషేకం చేస్తాం. మరి అక్కడ సాంప్రదాయం ఉంది కదా, అక్కడ సాంప్రదాయం అది. కానీ వాడికి అక్కడ ఏముంటుంది, భక్తి. భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. భక్తితో మనం ఏదైనా చేయాలి. కానీ అది తిన్నాం ఇది తిన్నాం అంటే మనం ఆత్మ ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఇవి ఉండాలి. అంటే దీనిలో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అని చిన్నపిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది. అమాయకత్వంగా కొన్ని చేస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో అనుకోకుండా వాళ్ళకి భక్తి భావన కలగటం, అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు నెరవేరటం. కొంతమందికి చూస్తుండండి, వాళ్ళు అనుకోరు, ఆటోమేటిక్గా అవే కార్యక్రమం నెరవేరుతుంటాయి. కారణం ఏంటంటే వాళ్ళ ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ హార్ట్.